నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు. సముద్రంలోకి పోయే నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరం ఏమిటంటూ ఆగ్రహం. తప్పు చేసిన వారిని వదిలేదే లేదన్న మంత్రి నారా లోకేష్. రెడ్ బుక్ దాని పని అది చేస్తుందని వ్యాఖ్య. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థుల గెలుపు. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో చెక్కు చెదరని ఆదరణ. సముద్రంలోకి పోయే నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరం ఏమిటంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సమాజంలో పేదరికం లేకుండా చేయటం ఒక్క ప్రభుత్వానికి సాధ్యం కాదని, కానీ ఆర్థిక అసమానతలు, పేదరికం లేకుండా ఆదాయం పెంచే మార్గం ఆలోచిస్తామని ఆయన వివరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీల విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలోకి వృధాగా వెళ్లి నీటిని తీసుకెళ్తామంటే కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఏనాడు వ్యతిరేకించలేదని స్వాగతించానని తెలిపారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి మీరు కూడా నీరు తీసుకోండి అని గోదావరి ఒకటే తెలుగు ప్రజలకు శ్రీరామ రక్ష అని సీఎం అన్నారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి తెలంగాణ కూడా కరువు ప్రాంతాలకు నీటిని తరలించవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీకి తరలించే నీటి విషయంలో తెలంగాణ బాధపడవద్దని, చివరి ప్రాంతాలకు మిగులు జలాలు తీసుకునే అధికారం ఉందని వెల్లడించారు. త్వరలోనే తల్లికి వందనం అమలు చేస్తామని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు డబ్బులు, మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు 25,000 అందజేస్తామని హామీ ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న చోటే అభివృద్ధి ఉంటుందని అన్నారు. కేంద్ర రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాయని, 2047 నాటికి దేశంలో అగ్రస్థానంలో ఏపీ నిలిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. నిన్న మొన్న ఇంకొక విషయం కూడా ఇక్కడ వచ్చినప్పుడు తెలుగు జాతి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో ఉండేవాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల. ఎక్కడి నీళ్ళు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ, ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఆ రోజు ఈరోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం. నేను ఆ మాటే చెప్పాను. విభజన రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు 2 ప్రాంతాలు సమానం అని చెప్పాను, 2 కళ్ళు అని చెప్పాను, ఇద్దరికి సమన్యాయం చేయమన్నాను. అయితే అక్కడ నమ్మారు, ఇక్కడ నమ్మారు. అక్కడ మేము బీజేపీ పోటీ చేసి 20 సీట్లు గెలిపించారు, ఇక్కడ అధికారాన్ని ఇచ్చారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకుపోతామంటే దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తామంటే, ఎక్కడికి పోతాను? కాళేశ్వరం ఉంది. నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే. నేను వెల్కమ్ చేశాను. గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి. గోదావరి ఒకటే తెలుగు జాతికి శ్రీరామ రక్ష. నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర, 1000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. నా కోరిక ఇదే కాదు, గంగా కావేరి నదుల అనుసంధానం చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే ముందు వాజ్పేయి గారు ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు. నేను ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు ముందు ఇంట్రా రివర్ లింక్ చేద్దాం, విత్ ఇన్ ది స్టేట్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. ఇది పూర్తయితే నేను గుజరాత్లో కూడా చేశాను, మీరందరూ కూడా స్టార్ట్ చేయండి. ఇది పూర్తి అయిన తర్వాత నేషనల్ లెవెల్లో రివర్స్ లింకేజ్ ఈజీ అవుతుందని ప్రధానమంత్రి గారు కూడా చెప్పే పరిస్థితి వచ్చారు. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందంటూ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన ఎవరిని వదిలేది లేదంటూ తేల్చి చెప్పారు. 2023 పట్టభద్రుల ఎన్నికల్లోనే వైఎస్ఆర్సీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్ అయిందని గుర్తు చేశారు. దేశానికి సంక్షేమం పరిచయం చేసింది ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయోత్సవ సభ గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా ప్రతి ఎన్నికల్లో
విజయం కూటమిదేనని ఉద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే కనీ విని ఎరుగని సంక్షేమం అందించిన ఘనత మనదేనంటూ వెల్లడించారు. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు. ఒకరోజు ఎమ్మెల్యేగా జగన్ ముద్ర వేసుకున్నాడని అన్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగి బెంగళూరు వెళ్లిపోతాడని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం ఎదుర్కొంటున్న పట్టభద్రుల ఎన్నికలు గేమ్ చేంజర్గా మారాయని అన్నారు. పెన్షన్ పెంచినా, అన్నా క్యాంటీన్లు ప్రారంభించినా, తల్లికి వందనం ప్రారంభించినా, రైతులకు అన్నదాత సుఖీభవ కింద నిధులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అన్నీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని వెల్లడించారు. యువత గెలిపించిన గెలుపు ఇది అని స్పష్టం చేశారు. మార్చి నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా. ఆయన కొత్త పేరు పెట్టిన వన్ డే ఎమ్మెల్యే. ఏంటది? ఒకరోజు ఎమ్మెల్యే. ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా ఒకరోజు వచ్చి వెళ్ళిపోతాడబ్బా. ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? బెంగళూరుకి పారిపోతాడు. అందుకే ఆయన తెలుసు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని. అందుకే క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది. 2023 ఎన్నికల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం విజయం ఎట్లా సాధించామో మీ అందరికి తెలిసిందే. అప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏకంగా ఒక గేమ్ చేంజర్గా మారింది. ఆ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయినాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 8 నెలలు ముందుగానే క్యాండిడేట్లు మనం ప్రకటించుకున్నాం. ఒక వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి గారు ఏమి, ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక కంచర్ల శ్రీకాంత్ గారేమి, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చిరంజీవి గారేమి ఆ రోజు ఒక ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల దెబ్బకే వైకాపా దిమ్మ ఆనాడే తిరిగింది. ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది. అసలు దేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్ళు చేయని సంక్షేమం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 9 నెలల్లో చేసి చూపించాం. మొదటిది పెన్షన్. ఇక్కడున్న కార్యకర్తలు అందరూ ఆలోచించాలి. 2014లో చాలని 200 రూపాయల పెన్షన్ని ఒకే సంతకంతో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. అంతేకాదు అదే 1000 రూపాయల పెన్షన్ని తిరిగి 2000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన మొదటి ప్రత్యక్ష ఎన్నికల పరీక్షలో కూటమి సర్కార్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమికి ఏకపక్ష విజయం కట్టబెట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల మొదటి ప్రాధాన్య ఓటుతోనే అభ్యర్థులు గెలుపొందడం ఒక్క ప్రత్యేకత అయితే, అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్స్ మాదిరిగా భారీ మెజార్టీలు సాధించడం మరొక విశేషం. బ్యాంకులతో డెబ్ట్ స్వాపింగ్ పై చర్చలు జరుపుతున్నట్లుగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో వెల్లడించారు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ దీర్ఘకాలిక రుణాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. మూలధన వ్యయంపై చేసే పెట్టుబడులకు కేంద్రం ఇస్తున్న దీర్ఘకాలిక రుణం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత రిపేర్మెంట్ మొదలయ్యే కేంద్ర ప్రభుత్వం పథకం సాస్కీ స్కీమ్ వాడుకుంటామని, ఈ అప్పులు ఆర్ఎఫ్బిఎం పరిధిలోకి రావని, ఇంకా వడ్డీ కూడా ఉండదని వివరించారు. గత 8 నెలల కాలంలో 7,203 కోట్లను ఈ పథకం కింద వాడుకున్నట్లుగా మంత్రి ప్రకటించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే రాష్ట్రానికి ఈ ఉపయోగం కలుగుతుందని వివరించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఢిల్లీకి వెళ్లి కేసుల గురించి మాత్రమే లాబింగ్ చేసుకున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం పరువు పోయేలా చేశారని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయలను రాళ్లు, రంగులు, ప్యాలెస్ల కోసం గత ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? రీజనబుల్గా బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఉంటే 8% అట్లా వచ్చేవి, 9% సాధారణం అనుకోవచ్చు. 10%, 10.5%, 11%, 12%,
13.5% కూడా అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత హైయెస్ట్ తెచ్చుండదు అధ్యక్ష. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఎందుకనంటే ప్రతిదీ ప్రభుత్వంలో చెప్పేటువంటి సంఖ్యలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. కాంప్రహెండ్ చేసుకోవాలంటే ఈ లక్షలు కోట్లు వేలల్లో అర్థం కావు అధ్యక్ష. అందుకనే ఒక చిన్న కార్పొరేషన్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఉంది అధ్యక్ష. మంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష. వాళ్ళు గతంలో అప్పు తీసుకున్నారు, కొంత తీర్చేశారు. ఇవాళకి 154 కోట్ల రూపాయల అప్పు ఆ కార్పొరేషన్ చెల్లించాలి అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? 13% 4 వడ్డీ తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 20.6 కోట్లు వడ్డీ మాత్రమే కట్టాలి అధ్యక్ష. 20.6 కోట్లు దాని మీద వడ్డీ కట్టాలి అధ్యక్ష. మేము ఇవాళ బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నాం అధ్యక్ష. ఈ మార్చ్ 31 డెడ్ లైన్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ ఒక్క కార్పొరేషనే కాదు అధ్యక్ష, 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. హై ఇంట్రెస్ట్ రేట్తో తీసుకొచ్చినటువంటి 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. ఈ సందర్భంగా మా ఫైనాన్స్ టీమును కూడా ఈ సభ ద్వారా కూడా అభినందన తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. రేయిం బగళ్ళు కష్టపడుతున్నారు అధ్యక్ష. గత పాలనలో వీళ్ళు చేసినటువంటి అరాచకాల్ని గుర్తించి వాటిని ఏ రకంగా సరిదిద్దాలి అనేటువంటి ప్రయత్నంలో 141 కార్పొరేషన్లను గుర్తించారు అధ్యక్ష. ఒక్కొక్కరు బ్యాంకుల్ని పంచుకున్నారు అధ్యక్ష. బ్యాంకులతో నెగోషియేషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. బ్యాంకులు నిర్ణయాలు తీసుకున్నాం. మేము ఇవాళ గట్టిగా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అధ్యక్ష. బ్రాండ్ చంద్రబాబు ఈ సేవింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. నేను చెప్పాము అధ్యక్ష, మేము రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నామంటే ప్రొడక్టివిటీ ఉండే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు పనికొచ్చేది. వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టారు అధ్యక్ష? ఋషికొండ ప్యాలెస్లకు ఖర్చు పెట్టారు అధ్యక్ష. బొమ్మలు, రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి 650 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏం చెప్పుకుంటారు అధ్యక్ష ప్రజలకు? వీళ్ళు రంగులు వేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు అధ్యక్ష. పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకోవడానికి ఎవరు ఆస్తి అధ్యక్ష? ఇది రూపాయి కోసం తపన పడి ఆరాటపడేటువంటి లీడర్షిప్ ఒకవైపు కనపడతా ఉంటే, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పర్సనల్ ప్రమోట్ చేసుకోవడానికి ఖర్చు పెట్టినటువంటి పాలకుల్ని ప్రజలు ఇవాళ గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఇవి ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి అధ్యక్ష. మనం ఎవరం కూడా అయిపోయిందిలే ప్రజలు తీర్పు ఇచ్చారనేటువంటిది కాదు అధ్యక్ష. సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తూ ఉండాలో, ఇంట్లో పెళ్ళాం ఎట్లా జోరీగలాగా చెప్తా ఉంటుందో, మనం కూడా ఖచ్చితంగా రిమైండ్ చేస్తూనే ఉండాలి. ఈ వైసీపీ అనేటువంటిది రాష్ట్రానికి, సమాజానికి హానికరం అనేటువంటిది పదే చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా తనను ప్రకటించేలా ఆదేశించాలని కోర్టులో ఆయన పిటిషన్ వేశారని చెప్పారు. ఇందులో సభాపతిని, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చాలని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియ కొలికి వచ్చే వరకు తాను వేచి చూద్దామని అనుకున్నట్లుగా వివరించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అయ్యన్న మాట్లాడుతూ స్పీకర్కు హైకోర్టు సామాన్లు జారీ చేసిందని కూడా వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. జగన్ పిటిషన్కు విచారణ అర్హత ఉందో లేదో ఇంకా నిర్ధారణ జరగలేదన్నారు. కానీ ఆయన నిరాధార ఆరోపణలతోనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. జగన్ చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయని చెప్పారు. అందుకే తప్పుడు ప్రచారానికి తెరదించాలని నిర్ణయించుకున్నట్లుగా వివరించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యాబలం ఉండాలని చట్టం చెప్తుంది. 175 మంది సభ్యులున్న శాసనసభలో కనీసం 18 మంది సభ్యులు బలం ఉంటే తప్ప ఇది రాదు. కనీసం 10% సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను జగనే గతంలో సభలో ప్రస్తావించారు. ఇవన్నీ తెలిసి కూడా జగన్ చేసిన సంధి ప్రేలాపాలనను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మీ అందరికీ తెలుసు, ఈ 16వ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో అంతా చూస్తే అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయం, అంతకంటే ఏమీ లేదు. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు టీవీలో దీన్ని. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే, తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో
అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా డిప్యూటేషన్ వేసే అర్హత ఉందా లేదా మీకు అని చెప్పి ఆ దశలోనే ఇంకా ఉంది. అదే సభ సమావేశంలో కావడానికి అవసరమైన క్వారం కనీసం సమానంగా ఉంటే సభలో మొత్తం సభ్యుల్లో 10ంట ఒక వంతు సంఖ్యాబలం తప్పక కలిగి ఉండాలి. ఈ చరిత్రాత్మక డైరెక్షన్ను పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు చట్టసభల్లోని పాటిస్తున్నారు. ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం 10% సీట్లు రాలేదు కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు. అలాగే 5, 7, 8, 16, 17వ లోక్సభలలోనూ 10% సూత్రాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తింపు పొందలేకపోయారు. ఇటీవల పొరుగులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2019న ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు. కానీ కొద్ది నెలల తర్వాత 9/6/2019 తన సభలో ఆ ప్రతిపక్షానికి సంఖ్యాబలం 10% కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు. అలాగే 8వ లోక్సభలో తెలుగుదేశం పార్టీకి 10% సంఖ్యాబలం లేకపోయినా ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం. మనం మాట్లాడుతున్నాం టీవీలో ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరని, అది వాస్తవం కాదు. నేను రికార్డ్ అంతా వెరిఫై చేయించాను, అది వాస్తవం కాదు. ఉపేంద్ర గారు ఆనాటి సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు. దాన్ని ఇతను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తవాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఈ వాస్తవాలను సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. శాసనసభ ఆర్థిక కమిటీలు నెలలో కనీసం 2 సార్లు సమావేశం కావాలని శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు సూచించారు. రాష్ట్ర శాసనసభ భవనంలో శాసనసభ ప్రజాపదుల కమిటీ, శాసనసభ అంచనాల కమిటీ మరియు ప్రభుత్వ సంస్థల కమిటీల ప్రాథమిక సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కమిటీలు ఏర్పాటు చేయడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు. కమిటీ మెంబర్లు చాలా చురుగ్గా ఉండాలని, తద్వారా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో కానీ అసెంబ్లీని నడిపించడంతో ఎంతో సులభమవుతుందని అన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో బడ్జెట్ సమావేశాలు 60 రోజుల పాటు జరిగేవని, అవి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా జరిగేవని అన్నారు. అలాంటివి నేడు 15 రోజులకు తగ్గిందన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన అన్ని రాష్ట్రాల స్పీకర్ల సమావేశంలో పాల్గొన్నప్పుడు ఏ రాష్ట్రమైనా సరే అసెంబ్లీ సమావేశాలను సంవత్సరానికి కనీసం 60 రోజుల పాటు జరపాలని తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. ఇందుకు అన్ని రాష్ట్రాల సభాపతులు ఆమోదం తెలిపారు. కాబట్టి ఈ కమిటీలు నెలలో కనీసం 2 సార్లు సమావేశాలు నిర్వహించుకోవాలని అన్నారు. ఏ ఉద్దేశంతో అయితే ఈ కమిటీలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాల సాధనకు అనుగుణంగా సభ్యులందరూ సహకరించి సమావేశాలు నిర్వహించుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి పబ్లిక్ ఆడిట్ జనరల్ వారి సలహాలు, సూచనలు కమిటీ సభ్యులు తప్పక పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. తాము కూడా ఈ కమిటీలకు సంపూర్ణ సహకారాలను అందజేస్తామని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఈ 3 కమిటీలు ఎంతో ముఖ్యమైనవని, దీనికి సంబంధించిన చైర్మన్లు, సభ్యులందరూ అర్థవంతంగా చర్చల్లో పాల్గొనాలని అన్నారు. అలాగే క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ కమిటీలు తరచూ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కమిటీల సమావేశాలను మినీ అసెంబ్లీలుగా భావించి పాల్గొనాలని అన్నారు. ఈ సమావేశాలు శాసనసభ సమావేశాలు అంత ముఖ్యమైనవిగా భావించాలని తెలిపారు. ఈ సమావేశాలను గతంలో ఏనాడు లేని విధంగా నిర్వహించి మంచి పేరును తీసుకురావాలని అన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుర్లా రామాంజనేయులు మాట్లాడుతూ ఈ పదవి తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, తనను చైర్మన్గా నియమించినందుకు గాను సభాపతికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. పార్టీలకు అతీతంగా పారదర్శకంగా వివేకవంతంగా తమ కమిటీ పనిచేస్తుందని అన్నారు. ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు మాట్లాడుతూ తనను చైర్మన్గా నియమించినందుకు గాను శాసనసభాపతికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తనకు అప్పగించిన కమిటీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. క్రైస్తవులు విభూది బుధవారాన్ని దేవుని పశ్చాత్తాపానికి చిహ్నంగా భావిస్తారని పెజ్జోనిపేట ఆసియం చర్చ్ విచారణ గురువులు ఫాదర్ జేమ్స్ చెరువత్తర్ తెలిపారు. విభూది బుధవారాన్ని మొదలుకొని అనేక మంది క్రైస్తవులు ఈ 40 రోజుల పాటు ఉపవాసం దీక్షలు చేపడతారని చెప్పారు. మాంసాహారం భుజించకపోవటం, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో అధిక సమయం దేవాలయంలో గడపటం,
యేసు ప్రభువుని శిలువ శ్రమలను గుర్తు చేసుకుంటూ ప్రతి శుక్రవారం శిలువ మార్గంలో పాల్గొనడం చేస్తుంటారని వివరించారు. క్రైస్తవులు ఎంతో భక్తితో 40 రోజుల పాటు చేపట్టే ఉపవాస దినాలు నేటి విభూది బుధవారం నుంచి పెజ్జోనిపేట ఆశ్రయం చర్చిలో ప్రారంభమయ్యాయి. విచారణ గురువులు ఫాదర్ జేమ్స్ చెరువత్తర్ తొలుత దివ్య బలి పూజ సమర్పించిన అనంతరం పలువురు భక్తులకు దీక్షమాలను వేశారు. ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ క్రైస్తవులు విభూది బుధవారాన్ని దేవుని పశ్చాత్తాపానికి చిహ్నంగా భావిస్తారని తెలిపారు. విభూది బుధవారాన్ని మొదలుకుని అనేక మంది క్రైస్తవులు ఈ 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడతారని చెప్పారు. దేవుని భక్తులు నుదుటిపైన భస్మను ఉంచుకోవటం వలన ఈ పద్ధతికి పేరు పొందపరచబడిందని చెప్పారు. సాధారణంగా మునుపటి సంవత్సరపు మట్టల ఆదివారంలో ఉపయోగించిన మట్టలను కాల్చి ఈ బూడిద సేకరిస్తారని తెలిపారు. క్రైస్తవ మతంలో విభూది బుధవారం శ్రమదినాలకు మొదటి రోజుగా అనగా ఈస్టర్ ముందు 40 రోజులు క్రీస్తు అనుభవించిన శ్రమలకు గుర్తుగా ఈ ఉపవాస దినాలు ఆచరిస్తారని అన్నారు. అనేక మంది క్రైస్తవులు 40 రోజులు ఉపవాసం పశ్చాత్తాపం ప్రార్థనలో పాల్గొంటారని అన్నారు. మాంసాహారం భుజించకపోవటం, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో అధిక సమయం దేవాలయంలో గడపటం, యేసు ప్రభుని శిలువ శ్రమలను గుర్తు చేసుకుంటూ ప్రతి శుక్రవారం శిలువ మార్గంలో పాల్గొనడం చేస్తుంటారని వివరించారు. ఈ శ్రీ సభలో మన కథోలిక సభలో ఈరోజు తపస్సు కాలము ప్రారంభిస్తున్నాం. తపస్సు కాలం అంటే ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మము. దానికి ప్రభు వాక్యాన్ని అనుసరించి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యములు, సువార్తను, యేసుక్రీస్తు సువిశేషములు నీకు నాకు అర్థం కావాలంటే సభ ఏం పలుకుతుందంటే పశ్చాత్తపడండి, యేసుక్రీస్తు సువిశేషమును విశ్వసించండి. ఆ అంశంతో ఈ తపస్సు కాలము ప్రారంభిస్తున్నాం. ఈరోజు 40 రోజుల్లో మనము ఈస్టర్ పండుగకు ముందు ఇది మన తయారు చేసుకుంటూ దేవుని యొక్క రక్షణ మార్గంలో జీవించడానికి సంఘస్థులుగా, పెద్దలుగా మనము ప్రయాసపడి త్యాగముగా ఈ రక్షణ మార్గంలో జీవించడానికి తోడ్పడుతున్నారు. దీనికి సహకరించిన సంఘ పెద్దలకు, మన విచారణ కౌన్సిల్ మెంబర్స్కు, మన సంఘస్థులకు అందరికీ, ముఖ్యంగా యువకులకు ధన్యవాదాలు అర్పించి అందరూ కలిసి దేవుని యొక్క రక్షణ మార్గంలో జీవించడానికి ఈ తపస్సు కాలము, ముఖ్యంగా ఈరోజు విభూతి అంటే వినయముగా, నేను మానవుడును, మానవుడా నీవు మట్టి నుంచి వచ్చిన వాడు, మట్టిలోనికి తిరిగి వెళ్లాల్సిందే. దేవుని యందు రుణపడి జీవించడానికి వినయముగా మనము ఈ బూడిది నెట్టి మీద ఆశీర్వదించి సిలువ గుర్తు వేసి ప్రభు విశ్వాసముతో జీవించడానికి మనం తోడ్పడుతున్నాం. దాని యందు ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మం చేస్తూ దేవుని మార్గంలో జీవించడానికి అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రయత్నించండి. అందరికీ సమాధానముగా, ఐక్యముగా ఉన్నట్లుగా మన దేశంలో కానీ మన ప్రపంచంలో కానీ సమాధానము, రక్షణ కలగాలని ఆ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు. సముద్రంలోకి పోయే నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరం ఏమిటంటూ ఆగ్రహం. తప్పు చేసిన వారిని వదిలేదే లేదన్న మంత్రి నారా లోకేష్. రెడ్ బుక్ దాని పని అది చేస్తుందని వ్యాఖ్య. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థుల గెలుపు. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో చెక్కు చెదరని ఆదరణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.